వీక్లీ ఒక మూవీ, మంత్లీ లంచ్ ఆర్ డిన్నర్ అండ్ డైలీ గంటల తరబడి ఫోన్ మాట్లాడడం, చాటింగ్ చేయడం, ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేసి ఈ జనరేషన్లో ఎర్లీ మ్యారేజెస్ అవుతున్నాయి. యాజ్ వెల్ ఎర్లీ డివోర్స్ కూడా అవుతున్నాయి. డివోర్స్కి రీజన్ ఏంటో తెలుసా? అమ్మాయి ఉండి అబ్బాయి నాతో ఇంతకుముందులాగా టైం స్పెండ్ చేయట్లేదు, బయటికి తీసుకెళ్ళట్లేదు అని అంటున్నారు. సో ఇక్కడ ఆల్ ద న్యూలీ మ్యారీడ్ కపుల్స్ ఓవర్ దేర్, మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటే, పెళ్ళికి ముందు మీరు ఇద్దరు టూ ఇండివిజువల్స్, పెళ్ళి తర్వాత మీరు ఫ్యామిలీ, ఒక ఫ్యామిలీని రిప్రజెంట్ చేస్తారు. సో ఇద్దరికి ఈక్వల్గా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఫ్యూచర్ని బిల్డ్ చేసుకోవాలి. పెళ్ళికి ముందు ఎలా చూసుకున్నానో దానికంటే ఎక్కువగా చూసుకోవాలని తను బిజీగా ఉంటాడు. కానీ మీ పైన బోర్ వచ్చి మీరంటే ఇష్టం లేక మిమ్మల్ని దూరం పెట్టట్లేదు. తనకి రెస్పాన్సిబిలిటీస్ పెరిగాయి. సో ఇవన్నీ అర్థం చేసుకొని ఇవన్నిటికీ రెడీ అంటేనే మీరు మ్యారేజ్ చేసుకోండి. సో మ్యారేజ్ అంటే ఏంటి, అండర్స్టాండింగ్ ఉండాలి, ఒక ఫ్యామిలీని బిల్డ్ చేసుకోవాలి. సో ఫస్ట్ మీరు మ్యారేజ్ అంటే ఏంటో తెలుసుకొని మ్యారేజ్ చేసుకుంటే యూ విల్ బీ లీడింగ్ ఎ హ్యాపీ లైఫ్.